హలో అండి. నేను మీ నవ్య నాయక్. నవ్య నాయక్ అఫిషియల్‌కి మీకందరికీ స్వాగతం. ఇవాళ చిక్స్ రాకముందు ఏం వర్క్స్ ఉంటాయి అనేది చూపిస్తున్నాను. నేను అక్కడ పంపెత్తుకొని మెస్‌ని మళ్ళీ పట్టులని అంతాను క్లీన్ చేసుకొని వాటర్‌తో మెడిసిన్ కొంచెం ఏసుకొని స్ప్రే చేసి క్లీన్ చేస్తా ఉన్నాను. తర్వాత మనము ఒక పార్టిషన్‌లో రేకులు కట్టుకొని 3 పార్ట్స్‌లా వింగడించుకొని మనము దీంట్లోనూ పొట్టు వేసుకొని ఆటిని ఫ్లాట్‌గా చేసుకుంటాము. మళ్ళీ దాని తర్వాత మనము అది మూడిట్లోనూ యేసుకొని 3 పార్టిషన్స్‌కిను కొంచెం కొంచెం ఆహ్, పొట్టేసుకొని ఫ్లాట్‌గా చేసుకుంటాము. తర్వాత ఈ ఒక పార్టిషన్‌కి ఇన్ని చిక్స్ అనేసి మనము ఒకేసారి దీన్ని కౌంటింగ్ చేసుకొని వేసుకోవాలి. ఇదయినంక మనము పేపర్‌ని ఎత్తుకొని వెళ్ళి నేను పేపర్ ఎస్ పొట్టు పైన పేపరేసి ఎందుకు పేపరేస్తాము అంటే చిక్స్ కొంచెము పారాడేకి బాగుంటుంది. మళ్ళీ ఫీడ్ మనమేసే అదే ఫీడ్ మనం పొట్టలో ఏస్తే ఫీడ్ ఎక్కడ అంతా కిందకెళ్ళిపోతుంది. అదే పేపర్ పైన అయితే అంతా అక్కడే ఉంటుంది కాబట్టి అవి కూడా కొంచెము ఫ్రీగా బాగా తింటాయి. మళ్ళీ ఇంకా చూహకి గూడా బాగా కనిపిస్తుంది అని మళ్ళీ మార్నింగ్ 6 కంతా చిక్స్ వచ్చిన వెంటనే మేము చిక్స్‌ని కౌంటింగ్ చేసుకొని చిక్స్‌ని షెడ్‌లోకి తీసుకున్నాము. తర్వాత ఒక అర్ధగంట ఇడ్చుకొని షుగర్ వాటర్‌ని ఇది బాక్స్‌లోకి పోసుకొని చిక్స్‌కి ఇచ్చాము. మళ్ళీ మార్టాలిటీ ఏమైనా ఉండాయా లేవా అనేది చూసుకొని మేము మార్టాలిటీ ఒక 10 అట్లా వచ్చిండే నార్మల్ మార్టాలిటీని అవి వాళ్ళకే రిటర్న్ చేసి డీసీ అంతాను రాపిసుకునేసినాము. తర్వాత చిక్స్‌లో ఒకసారి పారట్టుకొని వాటర్ ఎంత తాగిందా ఏమి అని చూసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫీడ్ ఏసేకి స్టార్ట్ చేసినాము. ఫస్ట్ మనము వాటరే ఇవ్వాలి. ఎందుకంటే ఒకేసారి ఫీడ్ ఇస్తే అవి కొంచెం ఇదైతుంది. మనం ఫస్ట్ వాటర్ ఇచ్చినంక మళ్ళీ ఫీడ్ ఇవ్వాలి. ఫీడ్ తినేసి చూడు ఎలా కొంచెము రిలాక్స్‌గా పనుకున్నాయి. మనము ఫీడ్ తీసేసినాంలే అని సైలెంట్‌గా ఉండకూడదు. అప్పుడప్పుడు మనం వెళ్ళి ఆ చిక్స్‌ని డిస్టర్బ్ చేస్తుంటే అవి కొంచెం ఫీడ్ తినేది కానీ, వాటర్ తాగేది కానీ ఇంకొంచెం జాస్తి అయితుంది. ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోకండి. థ్యాంక్ యూ.